దేవుని గుడారము, ప్రభువుతో సహవాసము. దినము మోషే సుకోపవాసములలోని 23వ దినము. అంశము దేవుని గుడారము, ప్రభువుతో సహవాసము. లేఖన భాగములు కీర్తనల గ్రంథము 15 నుండి 1, నిర్గమకాండము 39, 32 నుండి 43. ప్రార్థన. ఓ కనికరముగల తండ్రి, నీవు మానవ శరీరము ధరించి మానవ లోకమునకు వచ్చి మానవులతో సహవాసము చేసితివి. పరమదేవుండవైన నీవే మాతో సహవాసము చెయ్యగా మేమెందుకు మీతో సహవాసము చెయ్యకూడదు? నీవు మానవులతో సహవాసము చేయడమును బట్టి నీకు మానవులతో సహవాసము చేయుట చాలా ఇష్టమని మాకు తెలియుచున్నది. నీవు మానవులతో సహవాసము చేయుటకు భూలోకమును ఏర్పాటు చేసితివి, పరలోకమును ఏర్పాటు చేసితివి. గనుక నీకు స్తోత్రములు. నేను నీతో సహవాసము చేయవలెనంటే అన్ని కష్టములే. మేము వీటన్నిటినీ దాటి నీ దగ్గరకు వచ్చి నీతో సహవాసము చేసే భాగ్యము అనుగ్రహించుము. మేము నీ సహవాసములో ఉంటే వీటన్నిటినీ జయించగలము. పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర ఉండుట చాలా ఇష్టము. స్నేహితులకు స్నేహితుల దగ్గర ఉండుట చాలా ఇష్టము. వారు మంచివారైనా చెడ్డవారైనా వారికి అనుకూలమైన వారైతే సరి. వీటన్నిటిని మించినది నీ సహవాసము. నీ సహవాసమును గూర్చి వివరించితే సంతోషమేగాని అది అనుభవించినప్పుడే మేము దానిని సరిగా గ్రహించగలము, సంతోషించగలము. నీ సహవాసమే మొదటిది, దాని తరువాతది మోక్షము. లోకము మొదట వెదకవలసినది ఇదేగాని ఇప్పుడు దానిని విడిచిపెట్టివేసినది మేం కనిపెట్టుగంటా చదివినాము. దానిలో నీ సన్నిధిలో నుండుటను గూర్చియున్నది. సన్నిధిలో ఉన్నప్పుడే మేము దర్శనములు చూడగలము, మీ మాటలు వినగలము, మా ఓపికను తర్ఫీదు చేయగలము, కష్టములను జయించగలము. సహవాసము అడిగితే మాత్రము చాలదు, అడిగి దానిని పొంది అనుభవించే కృప దయచేయుము. మేము బయటికి వెళ్ళి పొందుట కాదు, ఇప్పుడే ఇక్కడే నీ సహవాస భాగ్యము పొంది అనుభవించే కృప దయచేయుము. ప్రభుయేసు ద్వారా ఈ కోరికను నెరవేర్చుమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. శీర్షిక వాక్యధ్యానము. లేఖన వచనము. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? దావీదు కీర్తనలు 15 నుండి 1. వివరణ. పూర్వము ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో ఉన్నప్పుడు గొప్ప డేరా, గుడారము వేసినారు. దానిలోనికి ప్రభువు వచ్చి మాట్లాడినారు, తన ప్రజలతో మాట్లాడినారు. అయితే గుడారములోనికి వెళ్ళుటకు ఎవరు యోగ్యులు? ఆ గుడారములో దేవుడు మాట్లాడుచున్నాడు గనుక మనిషి మాట్లాడకూడదు. ఒకవైపు దేవుడు మాట్లాడుచుంటే మరొకవైపు మనిషి కూడా మాట్లాడితే ఆయన మాటలు ఎట్లు వినబడును? దేవుడు కొన్ని మాటలు చెప్పుచుంటే మోషే వ్రాసినాడు, దేవుని యొక్క గుడారములో నివసింపదగినవాడెవడని ఈ వాక్యములో ఉన్నది. మోషే తగినవాడు. ఎందుకంటే మోషే దేవుని యొక్క స్వరూపమును చూచినవాడు, ఆయన యొక్క స్వరము వినగలిగినవాడు. అంతేగాక వినగలిగినవి వ్రాయగలిగినవాడు, వ్రాయగలిగి తన ప్రజలకు బోధింపగలవాడు, బోధింపగలిగి ఇశ్రాయేలీయులను అరణ్యములో నడిపింపగలవాడు. గుడారములో నివసించుటకు అర్హతలు. నాలుకతో చేయు పాపములు. ఈ కీర్తనలో ఏమున్నదంటే తన నాలుకతో పాపము చేయనివాడు యెహోవా గుడారములో నివసింపదగినవాడని ఉన్నది. ఇంకా ఏమున్నదంటే నాలుకతో చెయ్యు పాపములు 2 విధములు అని ఉన్నది. 1 అబద్ధములాడుట, 2 పొరుగువానిమీద కీడు మాట్లాడుట. ఈ 2ను నాలుకతో చేయు పాపములు. దేవుడు పలికే మాటలు వినేవాడు మంచి మాటలు పలికేవాడయుండవలెను. బయట అబద్ధములాడి ఇతరుల మీద కూడా చెడుగు మాట్లాడినవాడు దేవుని గుడారములోనికి వచ్చి దేవునితో ఎట్లు మాట్లాడగలడు? దేవుడు పలికే మాటలు ఎట్లు వినగలడు? ప్రయాణము చేసే దేవాలయము, గుడారము, అరణ్యములోని గుడారము, ఆ గుడారము అరణ్యములో వేసిన గుడారము. అది ఆరాధన స్థలము. అది దేవుడును మనుష్యుడును ఉండే గుడారము, అనగా దేవాలయ గుడారము, గుడి గుడారము. గుడి గుడారమనగా ప్రయాణము చేసే దేవాలయము. మనము ఆదివారము వెళ్లే గుడి ప్రయాణము చేయక ఉన్న చోటనే ఉండిపోవును. దేవునికి ఒక గుడారమున్నది. అది భూమిమీద 40 సంవత్సరములు ఉన్నది. ప్రకటనలో నరుడు దేవుని గుడారములోనికి వచ్చెను అనియున్నది. 7 సంవత్సరముల శ్రమలలో రక్షింపబడినవారు పెండ్లికుమార్తె విందులోనికి ముసుగువేసుకుని వచ్చి వారితో విందు అనుభవింతురు. దేవుని గుడారములో అతిథి అనగా ఎవరు? అతిథి యొక్క లక్షణాలు. అతిథి అనగా ఎవరు? 1 ఇంటిలో లేనివాడు. 2 పరస్థలము నుండి వచ్చినవాడు.
3 వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళిపోవాడు. విందులో పిలువబడిన రక్షితులు మంచివారే, సజ్జనులే రేపు 7 సంవత్సరముల విందులో పెండ్లి కుమార్తె యొక్క సరసన కూర్చుండి విందు అనుభవించుటకు పిలువబడిన రక్షితులుగా అతిథులయ్యుందురు. ఈ కీర్తనలో చెప్పబడిన అతిథులెవరంటే దిగువ వచనములలో ఉన్నవారు, అనగా అబద్ధములాడనివారు. అబద్ధికులనగా ఎవరు? ఈ కీర్తనలో అబద్ధికులు దేవుని గుడారములోనికి రారు అని ఉన్నది. క్రీస్తును ఒప్పుకొననివారు, అసలైన గద్దైన అబద్ధికులు వీరే. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని బైబిల్లో ఉన్నది. దేవుని గుడారము మైనస్ ప్రభువుతో సహవాసము ముగింపు భాగము. శీర్షిక: అసలైన అబద్ధికులు ఎవరు? లేఖన భాగము: ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీయులకు 4:4. వివరణ: శ్రమలయందు విసుక్కొంటూ దేవుడు నా ప్రార్థన వినలేదు అని ఎవరైతే అంటారో అట్టివారు అబద్ధికులు. నేను నా కుమారుని పంపితే అంగీకరింపలేదు, వారిని రక్షించుటకు పంపితే వారు అంగీకరించలేదు, అనగా ఆయనను ఒప్పుకొనలేదు. వీరే అసలైన అబద్ధికులు అని తండ్రి సాక్ష్యమిచ్చును. శీర్షిక: క్రైస్తవ సంఘము మైనస్ దేవుని గుడారము. సంఘములో దేవుని స్వరము. భూమిమీద కొన్ని వందల ఏండ్లకు దేవుడొక గుడారము వేసినాడు. అది క్రైస్తవ సంఘము. ఆ సంఘము క్రైస్తవులకు దేవాలయము వంటిది. ఆ ఆలయములోనికి దేవుడు వచ్చి మాట్లాడవలయును. ఈ దేవాలయములో కూడా దేవుడు మాట్లాడవలసిందేగాని పాదిరిగారు మాట్లాడుచున్నారు. ఇద్దరూ మాట్లాడితే బాగానే ఉండును. దేవుడు మాట్లాడే స్థితి సంఘములో నుండి పోయినది గనుక క్రైస్తవ సంఘము 850 మిషనుల క్రింద చీలిపోయినది. అందుచేత ప్రభు మాట్లాడుటకు వీలులేదు. దేవదాసు అయ్యగారి అభిప్రాయము. పరిచర్య విధానము. నా స్వంత అభిప్రాయమేమనగా 850 మిషనులు స్థాపింపబడినట్లుగా బైబిలు మిషనును స్థాపించకూడదు. ఎలాగంటే జీతములు మొదలగునవి ఉండవలెనుగదా, అవి ఇందులో ఉండకూడదు. అవి ఉంటే జీతములు పుచ్చుకొని పనిచేయరు. ప్రభువు చెప్పిన పని బైబిలు మిషనును పైకెత్తి చూపుమని ప్రభువు చెప్పినారు గనుక బైబిలు మిషనును గూర్చి అందరికి చెప్పవలెను. అందుచేతనే పత్రికలు వేస్తున్నాను, ఇంకా వేస్తాను. అప్పుడు ఈ సంగతి అందరికి తెలియను. ప్రభువు చెప్పారు గనుక అందరికి తెలియచేయుట నా పనియేయున్నది. అది మీ పనికూడా అయ్యున్నది. దీవెన, ఆశీర్వాదము. ఈలాగున ఆయన పెండ్లి కుమార్తె కొరకు ఏర్పాటు చేసిన సన్నిధి గుడారములో మీరు స్థిరపరచబడి 7 ఏండ్ల పెండ్లి విందులో పాల్గొనే ధన్యత పెండ్లి కుమారుడు నేడు మీకు దయచేయునుగాక. ఆమేన్.